హలో ఎవరివన్, ఈరోజు వీడియో వచ్చేసి క్లాత్ని ఇంట్లోనే టైప్ చేసుకోవడం ఎలా ఉంటుంది. నేను ఇక్కడ కారం ప్రకారం ఆర్డర్ చేస్తున్నాను అమెజాన్ నుంచి. ఇందులో మీకు డైఫిక్ సొల్యూషన్ కూడా ఇస్తాను, పేర్ ఆఫ్ ఫ్లోర్ అండ్ డ్రెస్ పాడవకుండా ప్రొటెక్షన్గా ఒక యాప్రాన్ కూడా. నాకు బేబీ పింక్ కావాలి, సో ఐమ్ యూజింగ్ బేబీ పింక్ ఇన్ దిస్ వీడియో. వైట్ క్లోత్స్ మాత్రం ఎఫెక్టివ్గా పడుతుంది, బట్ కలర్ క్లోత్స్ని వేరే కలర్గా మార్చడానికి అయితే అంత ఎఫెక్టివ్గా లేదు. ముందుగా 1 లీటర్ వాటర్లో బాగా బాయిలింగ్ పాయింట్ వరకు వచ్చేలా చూసుకున్నాక బేబీ పింక్ కలర్ యాడ్ చేసుకున్నాను. నాకు ఎంతైతే అవసరమో అంత. సో అది ఇంకొంచెం బాయిల్ చేసిన తర్వాత అది యాడ్ చున్నీ, నా దగ్గర ఉన్న ఓల్డ్ వైట్ చున్నీని తీసుకున్నాను. దాన్ని ఇందులో వుడెన్ స్పాచ్లో యూజ్ చేసి మిక్స్ చేస్తాను. హ్యాండ్స్ అయితే పెట్టదు, హ్యాండ్స్కి కలర్ అయిపోతుంది. సో ఇందులో ఒక మినిమం 20 మ్యాక్సిమం 30 మినిట్స్ వరకు డిప్ చేసి ఉంచాలి. నేను తీసుకున్న అమౌంట్ సరిపోలేదు, అందుకు నేను మళ్ళీ బేబీ పింక్ డై పౌడర్ యాడ్ చేసి మళ్ళీ డిప్ చేశాను. అండ్ దిస్ ఇస్ వెరీ ఎఫెక్టివ్ ఆన్ వైట్ చున్నీ. షిఫాన్ జార్జెట్స్కి మీరు వెనిగర్ యాడ్ చేయాలి అండ్ కాటన్ జ్యూట్ లాంటి వాటికి సాల్ట్ యాడ్ చేయాలి లైట్గా. సో ఆఫ్టర్ 30 మినిట్స్ నాకు కావాల్సిన కలర్ వచ్చింది. ఎక్సెస్ వాటర్ రిమూవ్ చేసి మనం డైఫిక్స్లో యాడ్ చేయాలి. వేరే బౌల్లో ఫ్రెష్ వాటర్ తీసుకుని నాకు ఒక్క చున్నీనే కాబట్టి నేను హాఫ్ ప్యాకెట్ ఆఫ్ డైఫిక్స్ యాడ్ చేశాను. ఇందులో మినిమం ఒక 10 మినిట్స్ మీరు డై చేసిన క్లోత్ని ఉంచాలి. సో దట్ ఎక్సెస్ కలర్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోయి మిగిలిన డ్రెస్సెస్ని బాగా పక్కలో చేస్తుంది లిక్విడ్. అట్లీస్ట్ 10 మినిట్స్ అనే లిక్విడ్లో ఉంచాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ మీరు దీన్ని యూజ్ చేసి